ఛానల్కు స్వాగతం. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకు వెళుతున్న మన ప్రభుత్వాలు ఇంతవరకు ఏం సాధించాయో, ఇకపైన ఏమేమి సాధించాలో తెలుసుకుందాం. దేశానికి స్వాతంత్ర్యం కంటే పారిశుద్ధ్యం ప్రాణావసరమని బోధించి 100 ఏళ్ల క్రితమే పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు పూజ్య బాపూజీ. భారతావని శ్రేయస్సు శుభ్రతతో ముడిపడి ఉందని మహాత్ముడు తరచూ చెప్పేవారు. జనారోగ్యం బాగుండాలంటే ఇళ్ళు వాకిళ్లతో పాటుగా ఊళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని బాపూజీ బోధించేవారు. ఆయన హితవచనాలకు మన్నన దక్కని స్వతంత్ర భారతంలో 1981 నాటికి 1% గ్రామీణ కుటుంబాలకే పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి. వాటిని విస్తృతపరిచే లక్ష్యంతో 1986లో ప్రారంభమైన గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమంగా మారింది. ఆపై ఆ కార్యక్రమం నిర్మల్ భారత్ అభియాన్ అయింది. 25 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాక 2012 నాటికి పారిశుద్ధ్య వసతులున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7% చేరింది. ఈ మందకుడి ప్రగతిని వేగవంతం చేసి గాంధీజీ కలలుగన్న క్లీన్ ఇండియాను సాకారం చేయాలని 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. దశాబ్ద కాలంలో ఆ కార్యక్రమ సాఫల్య వైఫల్యాలను సింహావలోకనం చేసినట్లయితే స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు, 2 లక్షలకు పైగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మితమయ్యాయని ప్రభుత్వ ప్రకటనలు తెలియచేస్తున్నాయి. మరుగుదొడ్ల వినియోగం పెరగడం, పారిశుద్ధ్యం మెరుగుపడటం వల్ల దేశీయంగా ఏడాదికి 70,000 వరకు శిశుమరణాలు తప్పిపోతున్నాయని కొన్ని అధ్యయనాలు చాటుతున్నాయి. 5 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని మోదీ చేసిన ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామాలన్నీ బహిరంగ మల విసర్జన సమస్య నుంచి బయటపడ్డాయి. దరిమిల ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి రాబోయే 5 ఏళ్లలో గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికంటూ 2020 ఏప్రిల్ స్వచ్ఛ భారత్ గ్రామీణ 2వ దశకు నాంది పలికారు. అదలా ఉంచితే ఆసేతు హిమాచలం ఇంకా అనేక ప్రాంతాలలో బహిరంగ మల విసర్జన సమస్య తీరలేదు. స్వచ్ఛ భారత్ కింద నిర్మితమైన మరుగుదొడ్ల నాణ్యతపై పార్లమెంటరీ స్థాయి సంఘం పెదవి విరిస్తే గ్రామీణ భారతంలో టాయిలెట్ల వాడకం తగ్గుతోందని ప్రపంచ బ్యాంక్ అధ్యయనం శాతం తెలుపుతోంది. వెరసి స్వచ్ఛ భారత్ లక్ష్యాలు ఇంకా సంపూర్ణం కాలేదని తేలింది. పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేయాలన్నది స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 ఆశయాలలో ఒకటి. 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరించిన 2,411 డంపింగ్ సైట్లను 2025-26 కల్లా శుభ్రం చేయాల్సి ఉంది. ఆయా ప్రదేశాలలో 22.11 కోట్ల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంటే 9.06 కోట్ల టన్నుల వ్యర్థాలనే తొలగించారు. మొత్తం మీద ఈ 3 ఏళ్లలో 475 డంపింగ్ సైట్లనే శుభ్రపరచగలిగారు. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో చెత్త సేకరణ, విభజన, పునఃశుద్ధి సక్రమంగా జరగడం లేదు. మురుగునీళ్లు, విషపూరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాలు నేరుగా నదులు, ఇతర జలవనరుల్లో కలుస్తున్నాయి. దానివల్ల ముమ్మరిస్తున్న వ్యాధులతో అనేక కుటుంబాలు ఆర్థిక అగచాట్లను ఎదుర్కొంటున్నాయి. అపరిశుభ్ర పరిసరాల కారణంగా చుట్టుముట్టే రోగాలు తరచూ దండెత్తుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్య వసతుల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించవలసిన అవసరాన్నవి గుర్తు చేస్తున్నాయి. ఈరోజు మనం స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, మరిన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ఏమేం చెయ్యాలో తెలుసుకున్నాం కదండి.
మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.